సమర సతాసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానాల ఆర్థిక సహాయంతో నిర్మాణం అయిన దేవాలయాల్లో జూలై 5, 6 తేదీల్లో బాల వికాస కేంద్రాలు ఆచార్యులు మాతాజీలకు 2 రోజుల శిక్షణా తరగతులు అన్నవరం శ్రీ సత్యదేవుని సన్నిధిలో విష్ణు సదన్లో శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రాంత సహా సంయోజక తులసి సూర్యప్రకాష్, ముద్దా సాయిరాం ప్రాంత ఉపాధ్యాయ కన్వీనర్ అద్దంకి విజయలక్ష్మి మాట్లాడుతూ సమాజంలో విద్యతో పాటు సంస్కారాలను అభ్యాసం చేసిన నాడే ఆ సమాజం దేశం వికసిస్తాయని అన్నారు. అటువంటి సంస్కారాలతో వికాస కేంద్రాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకారుల బాలలకు సాంస్కృతిక సంస్కారాలతో కూడిన విద్యను పంచుతున్నాం. మీరందరూ ధన్యులని అన్నారు. సమర సతాసేవ ఫౌండేషన్ కాకినాడ జిల్లా కన్వీనర్ కంబాల నారాయణరావు మాట్లాడుతూ శ్రీకాకుళం నుండి అమరావతి జోన్ పరిధుల నుండి విచ్చేసిన ఆచార్యులకు మాతాజీలతో పాటు సహకరించిన అన్నవరం దేవస్థానం వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరి జోన్ ధర్మ ప్రసారక్ తోట జగన్నాథరావు, కాకినాడ జిల్లా ధర్మ ప్రసారక్ పడాల రఘు, శంకవరం పత్తిపాడు మండలాల ఖండ ధర్మ ప్రచారకులు పడాల రాంబాబు, బడంకాయల వీర్రాజులతో పాటు ఆదాట్ల వరహాలు బాబు, కొప్పన కోటేశ్వరరావు, కరెడ్ల చక్రి తదితరులు పాల్గొన్నారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రాంగణంలో 2 రోజుల పాటు సింహపురి, రాయలసీమ జోన్లు అయినటువంటి 11 జిల్లాల వారికి అక్కడ 139 మాతాజీలు ఆచార్యులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. అలాగే నిన్న ఈరోజు అనగా జూలై 5, 6 తేదీలలో సత్యదేవుని ప్రాంగణంలో ఆయన సన్నిధిలో శ్రీకాకుళం మొదలు అమరావతి జోన్ వరకు 17 జిల్లాల వారికి మాతాజీలు ఆచార్యులు 162 మందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. నిన్న ఈరోజు 2 రోజుల్లో భాగంగా వారికి ఆట, పాట, చదువు, సంస్కారం, కళలబడి ఇలా సాయంత్రం పూట బాల వికాస్ కేంద్రాలని ఎక్కడైతే మేము గుడి నిర్మాణం చేసుకున్నామో అదే ప్రాంగణంలో బడులు కూడా వాటిని మేము బాల వికాస్ కేంద్రాలు అంటున్నాము. ఆ బాల వికాస్ కేంద్రాలు రన్ చేయడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార ప్రాంతాలలో జరుగుతూ ఉన్నాయి. అవి కేంద్రాలు బాగా జరిగేదానికి 2 రోజుల శిక్షణను నిన్న ఈరోజు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా 162 మంది మాతాజీలకి ఆచార్యులకు శిక్షణ ఇస్తున్నాం. వీరు వెళ్ళి ఇక్కడ నేర్చుకున్న ఈ అంశాలన్నింటినీ వారి వారి గ్రామాలలో గుడి ప్రాంగణంలో అట్టహాసంగా పండుగ వాతావరణంలో జూలై 10వ తేదీన ప్రతి బాల వికాస్ కేంద్రాన్ని ప్రారంభించుకొని వారి గ్రామాలలో బాల వికాస్ కేంద్రాలు దిగ్విజయంగా జరుపుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ పెద్దలు మాట్లాడారు. జూలై 5, 6 తేదీల్లో సమరస్త సేవా ఫౌండేషన్ మరియు ఫౌండేషన్ ఫర్ రూరల్ అండ్ ట్రైబల్ డెవలప్మెంట్ అనే సంస్థ ద్వారా సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఎక్కడైతే గిరిజన గ్రామాల్లో అలాగే మత్స్యకార గ్రామాల్లో ఎస్సీ గ్రామాలలో అక్కడుండే పిల్లలకి చదువుతో పాటు సంస్కారాలను అందించాలని ఆ ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి పిల్లలకు 2 గంటల సేపు సాయంత్రం పూట ఒక దేవాలయ కేంద్రంగా వాళ్ళకి ఇచ్చినటువంటి హోంవర్క్లు చేయించడంతో పాటు దేశభక్తి గేయాలు, మనదైనటువంటి తెలుగు పద్యాలు, పాటలు, కథలు, కథ చెప్పడము, అలాగే వక్తృత్వ కళ మాట్లాడడం, ఈ విషయాల మీద ఇక్కడ మాతాజీలకి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇవ్వబడింది. వీరు గ్రామాల్లో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ యొక్క ఎఫ్ఆర్టీడీ ద్వారా అలాగే సమరస్త సేవ ఫౌండేషన్ కలిపి చేస్తున్నటువంటి
మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో 350 గ్రామాలలో ఈ యొక్క బాల వికాస్ పేరు మీద ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. గత 5 సంవత్సరాలుగా నిర్వహించబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్ఎఫ్ సంబంధించి ప్రాంత పెద్దలు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈరోజు ఈ యొక్క బాల వికాస కేంద్రాలు మన అన్నవరం గ్రామంలో, కాకినాడ జిల్లా అన్నవరం గ్రామంలో పెట్టుకోవడం మనకు చాలా ఆనందదాయకమైనది. ఇంతమందిని చూస్తే ఈ మాతాజీలను, ఆచార్యులు, పెద్దలను చూసి మనమందరం కలయిక ద్వారాగా ఇక్కడ ఉండడం వల్ల చాలా ఆనందంగా వచ్చింది. మీ అందరి మీరు భోజనం చేసేటప్పుడే కాదు, అలాగే అన్నీ మాకు చాలా బాగా చేశారు అనడం కూడా మాకు మా జిల్లా అందరికీ కూడా, మా జిల్లా టీం అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే మనకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి అన్నవరం దేవస్థానం వారు ఎంతో ప్రతిదీ కూడా మనకి దగ్గరుండి వారు అన్నీ కూడా సహకరించారు, అన్నీ కూడా సమకూర్చారు మనకి. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.